మనం ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం. భారతదేశంలో ఎన్నో అద్భుతాలకు నిలయమైనటువంటి దేవాలయాలు మనం నిత్యం దర్శిస్తూనే ఉంటాం. అలాంటి దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహత్తరమైన క్షేత్రాల్లో పంచారామ క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలో మరీ ముఖ్యమైనది భీమవరం. ఇదొక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇది అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకు శివలింగం యొక్క వర్ణం మారుతూ ఉండడం అనేది ఇక్కడ విశిష్టత. మరి ఇలాంటి క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తప్పకుండా చూద్దాం. సోమారామం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం భీమవరం, ఇది గునిపూడిలో ఉంది. మరి ఈ దేవాలయం యొక్క సంపూర్ణమైనటువంటి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. భీమవరం ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం ఇక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 415 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వెళ్ళొచ్చు. లేదంటే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు రైలు మార్గం అయితే విజయవాడ వరకు ఉంటుంది. విమాన మార్గం కూడా విజయవాడ వరకు ఉండడం మనకు తెలుసు. పంచారామ క్షేత్రాలలో రెండవదైన సోమారామేశ్వర స్వామి చరిత్ర తెలుసుకునే ముందు ఈ పంచారామాలన్నిటికీ కలిపి ఒక కథ పురాణాల్లో ఉంది. అది ముఖ్యంగా పూర్వము తారకాసుర సంహారం చేస్తున్న సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడి యొక్క కంఠంలో ఉన్నటువంటి శివలింగాన్ని భేదించడం వల్ల ఆ శివలింగము 5 భాగాలుగా పడి ఈ 5 భాగాలు 5 చోట్ల పడడం, పంచారామ క్షేత్రాలు ఏర్పడడం జరిగిందని మనకు స్థల పురాణం చెప్తుంది. మరి ఈ 5 భాగాలలో ముఖ్యమైనటువంటి ఒక భాగం ఇక్కడ పడడం, దాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే సోమారామేశ్వర స్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి పొందాడు. మరి దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వము ఆ చంద్రుడు గురుపత్నిని పొందాలని ఆలోచించినందుకు మరి ఆ దోష పరిహారార్థంగా చేసినటువంటి శివలింగ ప్రతిష్టగా మనకు ఈ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి మహత్తర క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల అనేక జన్మ పాపాలన్నీ కూడా దహించుతాయి. అలాగే ఈ క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సోమేశ్వరాలయం గురించి మనం చూద్దాం. సోమారామేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతనమైంది. ఈ పంచారామాలన్నీ కూడా పురాతనమైనవి. కానీ ఇక్కడి క్షేత్రము చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల యొక్క చొరవతోటి ఈ దేవాలయం నిత్య నూతనంగా నిర్మించబడుతూనే ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి గాలిగోపురంతో పాటు మండపాలు ఇవన్నీ కూడా పురాతనమైన విగ్రహాలతోనే మళ్ళీ నూతనంగా నిర్మింపబడి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే ఈ దేవాలయం యొక్క గాలిగోపురం ముందట ఒక తటాకం ఉంటుంది. అది చంద్రకుండంగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ స్నానం ఆచరిస్తే క్షయాది వ్యాధులు పోతాయి అనేది స్థల పురాణం చెప్తుంది. ఎందుకంటే చంద్ర ప్రతిష్ఠితమైనటువంటి ఈ శివలింగం సాక్షాత్ ఇందాక చెప్పినటువంటి కథ ఆధారంగా చంద్రుడు తన దోష పరిహారార్థం ఆచరించినటువంటి శివలింగం కాబట్టి మనకు సంబంధించి చంద్రదోషాలతో పాటు అనేక రకాల దోషాలు తొలగిపోయి భగవద్ అనుగ్రహము, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. పంచారామాలలో మరో అద్భుతమైనటువంటి క్షేత్రం సోమేశ్వరాలయం. సోమారామం అంటారు. ఇది పంచారామాలలో అత్యంత విశిష్టమైనటువంటి చంద్రప్రతిష్ఠితమైనటువంటి ఆరామం. ఎందుకంటే పూర్వము ఇంతకుముందు మనం అమరావతికి చెప్పినట్టుగా తారకాసుర సంహారం సందర్భంలో శివుడి యొక్క 5 భాగాలు పడ్డ స్థలాల్లో ఇదొక స్థలం. మరి దీన్ని సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా ఈ శివలింగాన్ని స్థల పురాణం చెప్తుంది. అలాగే ఇక్కడ ఒక విశిష్టత ఏంటి అంటే స్వామివారి యొక్క దివ్య రూపం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గోధుమ రంగుకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కూడా తెలుపు రంగుకు మారుతుంది అనేది స్థల పురాణంగా చెప్పబడుతుంది. మీరు ఇది గమనించాలంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో వస్తే స్వామివారి స్వరూపాన్ని మనం దర్శించవచ్చు. అలాగే పూర్వము ఆ యొక్క గురువు యొక్క భార్య అయినటువంటి తారాదేవిని మోహించడం వల్ల చంద్రుడు శాపగ్రస్తుడవడం, తర్వాత ఆ శాప విమోచనం కోసం ఈ చంద్రుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా, అలాగే భీమవరంలో సోమారామం అని సోముడు ప్రతిష్ఠించినటువంటి దివ్యమైనటువంటి ఆరామం ఈ భీమారామం. అలాగే దీన్ని సోమారామం అంటారు. ఇలాంటి మహత్తర క్షేత్రం శ్రీ సోమారామేశ్వర స్వామి దేవాలయం
భీమవరం.